నమస్కారం విజయనగరం టుడే న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు। విజయనగరం పట్టణంలో ఘనంగా రాజా సాహెబ్ పివిజి రాజు శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని వెల్లడించిన క్షత్రియ పరిషత్ ప్రతినిధులు। ఈ రోజు మే 1వ తేదీ పివిజి రాజు గారి జయంతి। మేము ప్రతి సంవత్సరం ఈ కళ్యాణ మండపం కట్టినప్పటి నుంచి ఆయన ఇచ్చినటువంటి స్థలం మీద ఈ కళ్యాణ మండపం ఏర్పాటు చేసుకోవడం జరిగింది। అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం మే 1వ తేదీ ఆయన జయంతి, నవంబర్ 14వ తేదీ ఆయన వర్ధంతి కార్యక్రమాలని ఏదో సేవా కార్యక్రమాలతోటి మా క్షత్రియ పరిషత్, మహిళా విభాగం, యూత్ పరిషత్ కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం చేసుకోవడం జరుగుతుంది। ఆయన నిలబెట్టినటువంటి ఎన్నో కుటుంబాలకి గుర్తు తెచ్చుకునే ఉద్దేశంతో రేపు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। అందులో భాగంగా కొన్ని సేవా కార్యక్రమాల్లో నిరుపేదలైనటువంటి వారికి, అనాథలైనటువంటి వారికి కొంత గ్రాసాన్ని, ప్రతి నెల గ్రాసాన్ని ఇంచుమించు ఒక 6-7 సంవత్సరాల నుంచి దాతలతోటి ఇవ్వడం జరుగుతుంది। వారు రేపు వారి చేతుల మీదుగా ఇప్పించడం జరుగుతుంది। అలాగే కొందరు రోగులకి, అనాథలైనటువంటి రోగులకి మెడికల్ ఎయిడ్ కోసం కొంత ఏర్పాటు చేశాం। మన విజయనగరం మహారాజులు స్థాపించినటువంటి సంస్థల్లో ప్రముఖమైనటువంటివి మన మ్యూజిక్ కాలేజీ, సాంస్క్రిట్ కాలేజీ ఉన్నది। మ్యూజిక్ కాలేజీ, సాంస్క్రిట్ కాలేజీ నుంచి ఒక 13 స్టూడెంట్స్ ని, మెరిటోరియస్ స్టూడెంట్స్ ని, మోస్ట్ డిజర్వింగ్ స్టూడెంట్స్ ని ఐడెంటిఫై చేసి వారికి ఇక్కడ కొంత స్కాలర్షిప్ అమౌంట్ వారికి అందించడం జరుగుతుంది పెద్దల చేతుల మీదుగా। దానికి మనకు అశోక్ గజపతిరాజు గారు ముఖ్య అతిథిగా వస్తారు। మన ప్రాంతానికి సంబంధించినటువంటి 3 ఎమ్మెల్సీలకు కూడా రేపు ఈ కార్యక్రమానికి హాజరై వాళ్ళ చేతుల మీద ఏర్పాటు చేయడం జరుగుతుంది।